అయితే సిబిఎస్ఈ బోర్డులో ఈ మధ్య జరిగిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విషయంలో చాలా లోపాలు ఉన్నాయని చాలామంది వ్యక్తం చేశారు. అయితే అందులో మొదటగా 19 ఇయర్స్ అని అబ్బాయి ఉన్నాడు. 19 ఇయర్స్ అబ్బాయి నిసర్గ అధికారి. ఆయన ఈ సైబర్ సెక్యూరిటీ ఉపయోగించి సిబిఎస్ఈలో ఆన్ స్క్రీన్ మార్కింగ్లో లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు ఐఐటి కాన్పూర్ వాళ్ళు థ్రెట్ ఇంటెలిజెన్స్లో ఇంజనీరింగ్గా జాబ్ ఇచ్చారనమాట. అయితే ఆ అబ్బాయి 6 ఇయర్స్కే కోడింగ్ అవి నేర్చుకున్నాడు. ప్లస్ క్యాప్చర్ ది ఫ్లాగ్ అని హ్యాకింగ్ పోటీలు ఉంటాయి కదా, దాంట్లో బహుమతులు గెలుచుకున్నాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఫైనాన్స్ రంగానికి చెందిన వాళ్ళు, సైబర్ సెక్యూరిటీకి చెందిన వాళ్ళు కాదు. అయినా కూడా ఇవన్నీ నేర్చుకొని అబ్బాయి ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అవన్నింటిలో చురుగ్గా పాల్గొన్నాడు. అందుకోసమని ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఈ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట. అవుట్సోర్సింగ్లో థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్గా జాబ్లో పెట్టారు. అయితే డైరెక్టర్ ప్రొఫెసర్ అయిన ఆ విద్యా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ అయిన మహేంద్ర అగర్వాల్ గారు ఏమన్నారంటే, యువతకు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకు మా దాంట్లో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. ప్లస్ ఇలాంటి యువత ఉండడం వల్ల ఇంకా కొంచెం నేర్చుకుంటారు మా కంపెనీలో, మా విద్యా సంస్థలో జాయిన్ అయిన తర్వాత అని చెప్పడం జరిగింది. ఇలాగా ఆ అబ్బాయి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు చిన్న వయసులోనే మంచి ఐఐటి కాన్పూర్లో జాబ్ వచ్చింది. అది సంగతి.